మేషరాశి వారికి 7, 8, 9వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియో వినటం ద్వారా ఈ వీడియోలో మీకు విలువైనటువంటి సమాచారం, అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఏంటి అనేది అన్నీ కూడా చక్కగా వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీ చెవిన పడింది లేదా మీ కంట పడింది అంటే మాత్రం ఇది ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు అనమాట. ఆ దైవ సంకల్పం వల్లే ఈ వీడియో అనేది మీకు చక్కగా మీ కంట పడటం అనేది జరుగుతుందన్నమాట. అసలు మీ జాతక పరంగా ఏముంది, అసలు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా, అలాగే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కూడా చాలా గట్టిగా తగులుతున్నాయండి. అవన్నీ కూడా మీకు చక్కగా వివరించబడతాయి అన్నమాట. అలాగే వీడియోకి ఏంటంటే జై శ్రీరామ్ అనే కామెంట్ని చేయటం వలన ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు, అలాగే ఆ మహాలక్ష్మి యొక్క ఆశీస్సులు కూడా ఎప్పుడూ మీకు ఉంటాయి. ఈ 3 రోజుల్లో అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అదృష్టం అనేది ఏ రూపంలో వచ్చి మన ఇంటి తలుపు తడుతుందో మనకెవ్వరికీ తెలియదండి. ఒక మనిషి రూపంలో అవ్వచ్చు, లేదా ఒక గాలి రూపంలో అవ్వచ్చు, ఒక వస్తువు రూపంలో అవ్వచ్చు. ఇలాగా అదృష్టం అనేది మన జీవితంలో వస్తుంది అనంటే మాత్రం ఆ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. కాబట్టి అది మనకు ఏ రూపంలో అయినా అదృష్టం అనేది మన తలుపు తట్టేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ తలుపులు తీయటానికి అస్సలు వెనకాడవద్దు. కాదు అనంటే మీకు వచ్చినటువంటి ఆ బంగారపు అవకాశము పక్కింటికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే అదృష్టం అనేది పదే పదే మనకు రాదు. కాబట్టి అదృష్టం ఎప్పుడైతే తలుపు ద్వారాలు తడుతుందో అప్పుడే మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం వలన మన జీవితంలో ఒక సక్సెస్, ఒక స్టార్ తిరిగేటటువంటి దశ అదే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఈ మాట అనేది చాలా నమ్మకమైనటువంటి మాట అండి. ఎందుకంటే మీ రాశి పరంగా మీరు ఎంతో మంచిగా భక్తి విశ్వాసాలతో మీరు దైవాన్ని నమ్మటం అవ్వచ్చు, అలాగే మనుషుల విషయంలో కూడా ఎంతో మంచిగా ఉండి నలుగురికి సహాయం చేసినటువంటి వ్యక్తులు. కానీ ఇవాళ రోజున మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మిమ్మల్ని మాత్రం ఆదుకోవటానికి ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క చెయ్యి కానీ మీకు ఆసరాగా లేదనమాట. మీరు ఎంత బాధైనా మీలో మీరు నలిగిపోతూ ఉన్నారు. మీ సంతోషాన్ని మీరు ఎట్లాగైతే అనుభవిస్తున్నారో అలాగే మీ యొక్క బాధను కూడా మీరు అలాగే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారిలో కొంతమంది అదృష్టవంతులు ఉన్నారండి. వారి అదృష్టం ఎలా ఉంది అని అంటే ఒక స్టార్లో ఉంటుంది. అసలు వారు ఈ జన్మలో ఇలాంటి జీవితాన్ని మేము చూడగలుగుతామా అన్నటువంటి ఒక స్టార్ని వాళ్ళు అనుభవించగలుగుతున్నారు. కానీ కొంతమందిని మనం గమనించినట్లయితే బాగా డౌన్లో ఉంటున్నారు. అదృష్టం ఒకరి సొంతమైతే దురదృష్టం అనేది ఇంకొకరి పుట్టినిల్లుగా మారుతుందన్నమాట. ఇట్లా ఏంటంటే ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకని అలాగా మేమేం పాపం చేశామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయండి. అలాంటివన్నీ కూడా మీ రాశి పరంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల మీకు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు కూడా అంత మంచిగా ఒక సక్సెస్లోకి వెళ్ళే అవకాశం, మిమ్మల్ని కోట్ల రూపాయలకి అధిపతులుగా చేసేటటువంటి అవకాశాలు అనేవి మీకు ఈ 3 రోజుల్లో పుష్కలంగా ఉన్నాయన్నమాట. అయితే మీ జీవితంలో ఉన్నటువంటి ఆ అడ్డంకులను మీరు పూర్తిగా తొలగించుకోగలిగినప్పుడు మాత్రమే. మేషరాశి వారిది రాశి పరంగా ఏంటంటే మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు అనమాట. అంటే కుజుడు యొక్క అనుగ్రహం అనేది వీరి రాశి పరంగా కొంచెం తక్కువగా ఉండటం వలన వీరి జీవితంలో కష్టాలు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయని చెప్పుకోవచ్చు. అందరికీ కాదండి, మేషరాశిలో ఎంతోమంది ఎన్నో రకాల మంది ఉంటూ ఉంటారు. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. అదృష్టం ఒకరి సొంతమైతే దురదృష్టం అనేది మరికొంతమంది సొంతం అవుతుంది. ఇలా చాలా రకాలుగా మేషరాశి వారిలో ఉంటూ ఉంటారన్నమాట. అయితే ఏదైనా సరే రాశి పరంగా అందరూ ఒకే రాశి కిందకు వస్తారు. కాబట్టి అలాంటి అదృష్టం అనేది మిగిలిన వారికి లాగా మీ సొంతం కావాలి అనంటే మీరు ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించాల్సిందేనమాట. మీకు కుజగ్రహం యొక్క అనుగ్రహం అనేది కలగాల్సిందే. కుజగ్రహం యొక్క అనుగ్రహం కోసం మీరేంటంటే కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకంగా పూజలు చేయటము, అంటే నవగ్రహాలయాలకు వెళ్ళి కొంచెం శనిగ్రహాలకు పూజ చేయటము, ముఖ్యంగా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి మీరేంటంటే కొన్ని చిన్న చిన్న నియమాలు, అంటే గోవుకు పూజ చేసుకోవటం అవ్వచ్చు, మీకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా ఉన్నప్పుడు మీకు కుజగ్రహం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి కాకికి తొలి ముద్ద అన్నము ప్రతిరోజు కూడా మీరు పెడుతూ ఉండటం వల్ల మీకు అలా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ ఇంటి దగ్గర
కుక్కలు కూడా ఉంటూ ఉంటాయండి. కుక్కల్ని ఏంటంటే భైరవుడిగా భావిస్తూ ఉంటారు. అలాంటి కుక్కలకు గూడా మీరు ఆహారంగా పెట్టటం వలన ఏదైనా సరే తినేది మీకు అలాంటి ఆశీర్వాదం కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరేంటంటే కొంచెం మనుషులతో అతిగా నమ్మటము, అతిగా ప్రేమించటము, అతిగా ద్వేషించటం ఇలాంటివి ఏవి కూడా వద్దు. మీరు ఎక్కువగా దైవనామస్మరణ చేసుకుంటూ మీతో మీరు గడుపుతూ ఉండాలనమాట. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సంతోషంగా ఉండటము, అలాగే మీతో మీరు సఖ్యతగా ఉండటం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. బయట వారితో ఎంత తక్కువగా, ఎంత దూరంగా ఉంటే మీకు అంత బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చనమాట. ఈ మేషరాశి వారేంటంటే ప్రేమ విషయంలో అవ్వచ్చు, అందం విషయంలో అవ్వచ్చు, వీరి జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు కానివ్వండి, అలాగే భోగభాగ్యాలు ఇలాంటివన్నీ కూడా వీరి చుట్టూతానే తిరుగుతూ ఉంటాయండి. కాకపోతే కొన్ని మనుషుల వల్ల, కొన్ని గ్రహాల యొక్క లోపాల వల్ల వీరికి అవన్నీ కూడా దూరం అవుతున్నాయని చెప్పుకోవచ్చనమాట. వీరు చేసే పొరపాటు ఏంటంటే ఏ విషయాన్నైనా సరే ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తొందరగా తీసుకుంటారు, ఆలోచించరు. ఆలోచన అంటే మాకు తెలుసు, మేము ఆలోచించేసామని చెప్పేసి కొంచెం తొందర అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి జీవితంలో నష్టాలు పడేటటువంటి అవకాశం అనేది మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు నిదానం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక్కొక్కసారి మనం కరెక్ట్ అనుకునేటటువంటి తీసుకునే నిర్ణయాలు కూడా తొందరపాటు వల్ల అవి తప్పు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఎందుకు ఇలా జరిగింది, మనం కరెక్ట్గానే చేశాం కదా, ఏంటంటే ఆ తొందరలో మనకు అర్థం కాదనమాట. కానీ లాభ నష్టాలు ఏంటనేవి తర్వాత మనకు అర్థమవుతాయి. కాబట్టి ఏదైనా సరే ఒక పనిలో దిగే ముందల, ఒక నిర్ణయం తీసుకునే ముందల 1-4 సార్లు మీకు ఆలోచించుకుంటే చాలా మంచి జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకేంటంటే ఇప్పుడు గతంతో పోల్చుకున్నట్లయితే మీ రాశి పరంగా మీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు, లేదా వ్యాపారం అవ్వచ్చు, ఇలాంటి వాటిట్లో మీకు చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే కలిసి వచ్చే అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే చాలా వరకు కూడా మీకు బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. మీకున్నటువంటి ఈ ఏదన్నా అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా నిదానంగా తీర్చుకుంటున్నారు. ఇంకా చాలా వరకు కూడా తీరిపోయాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీరు చేసేటటువంటి కొంతమంది ఉద్యోగాలు లేక ఏదన్నా బిజినెస్లు చేద్దామని చెప్పి కలిసి రాక కొంచెం ఆగారు. మీకు కూడా మంచిగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది. మీరు అనుకున్నటువంటి చేయాలనుకున్న ఉద్యోగం మీకు మంచి శాలరీతో, మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ శాలరీతో ఉద్యోగాలు అనేవి మీకు దొరుకుతాయి. వ్యాపారం కూడా అంటే కొంతమంది చేయాలనుకుంటున్నారు కాబట్టి వారికి కూడా పెట్టుబడులు అందే అవకాశాలు అయితే ఈ 3 రోజుల్లో పుష్కలంగా కనిపిస్తున్నాయన్నమాట. ఎందుకంటే మీరు వయసు తక్కువగా ఉన్నా సరే మీకు అయినటువంటి అనుభవాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వయసుకు మించినటువంటి అనుభవాలను మీరు అనుభవించారు కాబట్టి మీరు జీవితంలో మీరు పడ్డటువంటి బాధలే మీకు అనుభవాలుగా మారి మీకు మీరే పెద్దగా, మీకు మీరే గురువుగా మారారనమాట. కాబట్టి అలాంటి అనుభవాలన్నీ కూడా పడి ఇవాళ రోజున మీరు మంచేంటి చెడేంటి అసలు ఎవరేంటి అన్న విషయం కూడా చాలా వరకు కూడా మీకు తెలిసింది. అలాగే డబ్బు కూడా జీవితంలో ఎంత అవసరం అన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోగలిగారు. కాబట్టి అవకాశాలు, పరిస్థితులను కూడా మీరు చేతిలోకి తీసుకోవటం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీ యొక్క ఆలోచనకు తోడుగా మీకు కలుసుబాటు అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైతే సంపాదిస్తారో రూపాయికి 2 రూపాయల ఆదాయం అనేది వచ్చే అవకాశాన్ని చూసి మీరు సంతోషపడటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మీరు మంచిగా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట. అలాగే మీరు జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలి అంటే ఇక ఈ బాధలు మేము వెనక్కి తిరిగి చూసుకోకూడదు అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంకాస్త గట్టిగా కష్టపడినట్లయితే ఇంకా మీకు మంచిగా ఇక జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరు వేలు పెట్టి చూపించేటటువంటి అవకాశం అనేది మీకు రాకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కష్టము మనిషికి ఎవ్వరికైనా సరే ₹1 సంపాదించేటప్పుడు కష్టం అనేది ఉంటుందండి. అలాంటి కష్టము మీరు ఇంకొంచెం గట్టిగా పడండి. ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్కబెట్టుకుంటామో ఒంట్లో ఓపిక, వయసు, మనకు మైండ్ అనేది పనిచేస్తున్నప్పుడే మనుషులు ₹1 అనేది సంపాదించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ రూపాయే రేపు మనల్ని కాపాడగలుగుతుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ఇలా మీరు జీవిత పరంగా ఇంకొంచెం ఎదగటానికి మీరు ఇంకాస్త గట్టిగా సంకల్పం చేయటం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే మీ ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా పక్కన పెట్టవద్దు. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు అవసరము. ఏంటి మరి ఎలా కష్టపడాలి అనంటే వృధాగా ఎక్కువసేపు మాట్లాడకుండా ఉంటే చాలు. ఫ్రెండ్స్ అని, సోమాసాలని వాళ్ళతో వీళ్ళతో ఎక్కువగా తిరగకుండా ఉండి ఎక్కువగా గంటలు ఫోనుల్లో మాట్లాడకుండా ఉండటం ఇలాంటివి చేశారనుకోండి మీ పనికి సంబంధించినటువంటి ₹1 అనేది మీకు వస్తుందన్నమాట.
కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలే మీకు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనుషులు పైకి ఎంత మంచి ముసుగు వేసుకున్నా సరేనండి, ఆ మనిషిలో ఆ ముసుగు తెరను గనక మనం తొలగించినట్లయితే, వారిలో ఉన్నటువంటి భయంకరమైన రూపాన్ని చూసినట్లయితే, వీరితోనా మనం ఇంతగా మాట్లాడుతుంది అని చెప్పేసేసి మనమే బాధపడుతూ ఉంటామనమాట. మనుషులు పైకి కనిపించే రూపం ఒకటి, వాళ్ళ లోపల ఇంకొక రూపం ఉంటుందన్నమాట. అది వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు వచ్చినప్పుడు వారి అసలు రూపం అనేది బయటికి వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనుషులు అనేవాళ్ళు అంతగా మనకి నమ్మదగినటువంటి వ్యక్తులు అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టారనమాట. కాబట్టి మీరేంటంటే స్నేహితులు ఉండొచ్చు. కాకపోతే మీకేదన్నా కాలక్షేపంగా మాట్లాడాలి అని అనుకుంటే మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత అట్లాంటప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే మీకు గౌరవంగా ఉంటుంది. మీరు మీ మీ ఎదుగుదలకు ఎటువంటి అడ్డంకులనేవి రాకుండా ఉంటాయి. అంతేకానీ మీరు పూర్తిగా అంటే వారే లోకంగా అలా బ్రతికినప్పుడు ఏంటంటే వారే లోకంగా మీరు అనుకోవచ్చు. కానీ మీ లోకం వారి లోకంలో మీరెప్పుడూ కూడా ఉండరు. ఎందుకంటే అనుభవాలనేవి మీకు చాలా వరకు అయ్యాయి కాబట్టి మీకు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా అర్థమై ఉంటాయి. కాబట్టి ఈ 3 రోజులైతే మీకు మంచిగా అనుకూలంగా ఉంటాయి. మీరేదన్నా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా కుటుంబ సభ్యులతో చర్చించి మీరు చక్కగా నిర్ణయాలు తీసుకోండి. ఖాళీగా ఉన్నవారేంటంటే అంటే మీకు చిన్న వయసు కాటాన పెద్దగా మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చండి. జీవితం అంటే ఎప్పుడు ఓపిక ఇలాగే ఉంటుంది. ఎప్పుడు మనం ఇలాగే ఉండగలుగుతాము. మన ఆలోచన విధానం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని మీరెప్పుడూ అనుకోవద్దు. రోజులు గడిచే కొంది, నెలలు గడిచే కొంది, సంవత్సరాలు గడిచే కొంది ఏంటంటే మన శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. మన శక్తి మన చేతుల్లో ఉండదు. అలాగే మన మన యొక్క ఆలోచన విధానం కూడా మన అదుపు తప్పుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్న వయసు నుంచి సంతోషంగా ఉన్న మనుషుల యొక్క మానసిక దృక్పథం అనేది కొంచెం దృఢంగా ఉంటుంది. అలా కాకుండా బాధల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క మానసిక స్థితి అనేది కొంచెం బలహీనమవుతుంది. అంటే వారు జీవిత పరంగా ధైర్యంగా ముందుకు వెళుతున్నప్పటికీ కూడా శారీరక పరంగా అలాగే మానసికంగా బలహీనపడేటటువంటి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరేంటంటే ఎప్పుడైనా సరే అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకా రేపు తీసుకుందాంలే, ఎల్లుండి చేసుకోవచ్చులే ఇలా ఎప్పుడు అనుకోవద్దు. ఒక 10 రోజులున్నాక చేసుకుందాంలే, ఒక నెలున్నాక చేసుకుందాంలే అని వాయిదాలు వేసుకోవద్దు. ఎందుకంటే జీవితంలో ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి గంట కూడా విలువైందే. కాబట్టి జీవితాన్ని ఉపయోగించుకుంటే మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా మీకు తలుపు తట్టి చాలా వరకు కూడా చెడులనన్నింటినీ కూడా దాటుకొని మీ ఇంటి తలుపు తట్టింది. కాబట్టి ఆ అదృష్టం అనేది అది ఒక్కొక్కసారి ఇది మంచి కాదేమో అన్నట్లుగా ఉంటుంది. కానీ అది మీకు మంచి జరుగుతుందనమాట. మీరు కొంచెం లోతుగా ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో చర్చించగలిగితే. కాబట్టి అదృష్ట ద్వారాలనేవి ఎప్పుడైతే మన ఇంటి తలుపులు తెరుచుకుంటాయో అప్పుడు మనం సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చక్కగా మీ ఆలోచన విధానంలో మార్పులు చేర్పులు చేసుకోండి. చక్కగా కష్టపడే సమయంలో కష్టపడండి. మీ జీవితానికి మీ కష్టమే తోడుగా ఉంటుంది. మీ కష్టానికి దైవానుగ్రహం కూడా తప్పనిసరిగా కావాలి. కాబట్టి శుక్రవారం పూట మహాలక్ష్మీదేవి పూజ చేయండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆరాధన కూడా చేయండి. ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి. మీకు దగ్గరగా ఉన్నటువంటి దేవాలయాలను సందర్శిస్తూ ఉండండి. మీ పనిలో మీరు నిమగ్నులు అవ్వండి. ఎక్కువగా ఖాళీగా కూర్చోవద్దు. అతిగా ఎవరితో మాట్లాడవద్దు. ఎక్కువగా ఎవరితో ఫోనుల్లో మాట్లాడవద్దు. ఎవరిని నమ్మవద్దు. స్నేహితులైనా ఎవరైనా సరే ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉండండి. మీరు చిన్న వయసు అయినా సరే పెద్ద మనసుతో ఆలోచించగలిగినట్లయితే మీ జీవితంలో మీరే రాజులండి. ఒకరి కింద మీరెప్పుడు చేయి చాచరు. మిమ్మల్ని ఒకవేళ ఎవరైతే దెబ్బ కొట్టి ఉన్నారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి తల దించుకుంటారు ఖచ్చితంగా ఒకానొక రోజున. ఎందుకంటే మీతో మీరు స్ట్రాంగ్గా ఉండగలిగేలా చూసుకోండి. మీ మానసిక స్థితిని ఎక్కడా బలహీనం చేసుకోవద్దు. పరిస్థితులండి ప్రతి మనిషికి కూడా ఏదన్నా ఒక పని చేసేటప్పుడు 100 రకాల అడ్డంకులు అనేవి ప్రతి మనిషికి తగులుతూ ఉంటాయి. అలాంటి అడ్డంకులన్నీ దాటుకోగలిగినప్పుడే జీవితం అనేది ఉంటుంది. ఎందుకంటే కష్టం అనేది ఎవరికైనా కష్టమే. చిన్న పనిలో కష్టం ఉంటుంది, పెద్ద పనిలో కష్టం ఉంటుంది, దేనికి తగినటువంటి కష్టం దానికి ఉంటూనే ఉంటుంది. అలాంటివన్నీ అడుగడుగున అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులను ఏంటంటే మనం జయించగలగాలి. ఒక్కొక్కసారి గ్రహాలనేవి కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉండి మనస్థితిని చాలా కృంగిపోయేలా చేస్తాయన్నమాట. అలాంటివన్నిటిని కూడా పారద్రోలాలి. నిర్ణయం తీసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. తేరుకోవటానికి కూడా సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా
కాస్త ఆలస్యమైనా సరే గట్టిగా లేచి నిలబడాలి. అదే జీవితం అంటే. జీవితాన్ని పోరాడాలి. జీవితం మనం చూసే అంత చిన్నది కాదండి. చాలా పెద్దది. జీవితంతో పోరాడటం, మనతో మనం పోరాడి గెలవటం అనేది చాలా ముఖ్యం. ఎదుటివారితో పోరాడి గెలవటం అనేది అది ఎంత చాలా సులువండి. కాబట్టి అవన్నీ కాదు. ముందు మనకు మనమే ఒక స్నేహితుడిలాగా, మనకి మనమే ఒక పోరాడేటటువంటి వ్యక్తిలాగా, మనకి మనమే ఆదర్శంగా ఉండాలనమాట. మనల్ని మనం జయించగలిగినప్పుడు, అంటే ఒక బద్ధకం నుంచి, ఒక భయం నుంచి, ఒక బాధ నుంచి, ఒక నిరుత్సాహం నుంచి, వీటన్నిటి నుంచి మిమ్మల్ని మీరు బయట పడేసుకున్నప్పుడు మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనకి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడూ కూడా అనుకోవద్దండి. మనల్ని మనమే మార్చుకుంటూ ఉండాలి. మనల్ని మనమే ప్రతి క్షణం కూడా ధైర్యంగా మోటివేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకు అంతేకాని ఎవరో వచ్చి సహాయం చేస్తారని కానీ, ఎవరో వచ్చి ప్రతి క్షణం మనల్ని అంటే మీరు అలా చేయాలి, ఇలా చేయాలని ఒకళ్ళు చెబితే అది ఎంతవరకో కాదు. మనకంటూ ఒక పట్టుదల అనేది మన మనసులో అనేది గూడు కట్టుకోవాలి. మనల్ని మనమే, మన సామ్రాజ్యాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాని ఒకరి మీద ఆధారపడితే అది జీవితం అనేది కాదనమాట. మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. దాన్ని గొప్పగా చేసుకోగలుగుతామా, లేదా చాలా వరకు కూడా అంటే దిగజార్చుకోగలుగుతామా, ఏదైనది కూడా మన చేతుల్లో కూడా ఎక్కువ శాతం అనేది ఉంటుంది. భగవంతుడి యొక్క నిర్ణయం అనేది సగం ఉంటే సగం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి రెండు కలిసినప్పుడే మనం సక్సెస్లోకి ఎదగగలుగుతాం. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉంది. ఇలా మీరు చేసుకోగలిగినప్పుడు మీకు ఇబ్బందులైతే రావన్నమాట. అర్థమైంది కదండి ఈ 3 రోజులు ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీలో ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని తెచ్చాయని నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.